మీకు గుర్తుండే ఉంటుంది, నేను 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రెస్ మీటు డిసెంబర్ 17న చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాసి ఆ లెటరు మీకు ఇవ్వటం కోసం ప్రెస్ మీట్ పెట్టాను. ఒకసారి మీరు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. ఆ లెటర్ ఏంటంటే, తెలంగాణలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్నాం అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటిస్తే అప్పటి తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి మా చంద్రబాబు నాయుడు కోఆపరేషన్ లేకుండానే మీరు ఇవ్వగలుగుతారా? మా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చినటువంటి, మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి విద్యుత్ వల్లే ఈవేళ తెలంగాణ మనకు లైట్లు వెలుగుతున్నాయి అని ఆయన చెప్పినటువంటి స్పీచ్ నేను టీవీలో చూసి ఒక లెటర్ రాశాను. ఎంత విద్యుత్ ఇస్తున్నాం, ఏ రేటుకి ఇస్తున్నాం, క్యాష్ పేమెంటా అరువా, అరువు అయితే ఎప్పటిలోగా పే చేయాలి, వీటన్నిటి మీద మనకు ఒక వివరణ ఇవ్వండి. ఇస్తే తప్పులేదు, కానీ అది ఏం చేస్తున్నారో, ఏ ప్రకారంగా ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్కి లోబడి చేస్తున్నారో తెలియజేయండి అని చెప్పి 1 డిసెంబర్లో, అంటే దాదాపుగా 6 నెలల తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల తర్వాత మొట్టమొదటి లెటర్ రాసాం. దానికి మనకేం రిప్లై రాలేదు, కానీ ఒక వారం రోజుల క్రితం మొదలైంది. మీరే మాకు ఇవ్వాలంటే మేమే మీకు ఇవ్వాలని, 5,000 కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడుగుతుంటే మీరే మాకు 2,000 కోట్లు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభాకర్ రావు గారు వచ్చి చెప్పారు. ఇది చాలా ఏదో చిన్నపిల్లల తగులా ఉంది. ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి వ్యవహారంలో లేదు. ఇవ్వాల్సిన డబ్బులో అంత ఇవ్వక్కర్లేదు, ఇంతే ఇవ్వాలన్నాం, ఇది విన్నాం. కానీ మనం మీరే మాకు ఇవ్వాలని చెప్పి సప్లై చేసింది వీళ్ళైతే మీరే మాకు ఇవ్వాలని అడిగారంటే మరి అది దేనికి లోబడి అడిగారో అవి నాకు అంత నాలెడ్జ్ లేదు. కానీ ఇదేదో చిన్నపిల్లల తగులా అనిపించింది. ఆ రోజు నుంచి నేను చెప్పినట్టుగా కనుక ప్రకటించి ఉంటే బాగానే ఉన్నాం. ఈ 4.5 సంవత్సరాల్లో, ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే అవకతవకలుగా భావించామో వాటిని తీసుకొచ్చి బయట పెట్టడం జరిగింది. నాకు ఏ రకమైన పోస్టు లేకపోయినా, నేను ఏ పార్టీలోనూ సభ్యుడిని కాకపోయినా మీరందరూ నన్ను ఉత్సాహపరిచారు. ముఖ్యంగా రాజమండ్రి మీడియా నాకు ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల ఈ 4.5 ఏళ్లలో అనేక ప్రెస్ మీట్లు పెట్టాం. లక్ కూడా కలిసి వచ్చి మనం ఏదైతే చెప్పామో తర్వాత కాగ్గు అదే చెప్పింది. యాక్చువల్ ఫిగర్స్లో కూడా తేడా, పట్టిసీమలో అయితే మనం ఇచ్చిన ఫిగర్స్లో కూడా తేడా లేదు. ఆ రకంగా జరిగింది. ఈవేళ ఎన్నికల ఫేవర్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ కొత్త వ్యాపారం, ఎవరికి వాళ్ళు ఆస్తులు అమ్ముకోవడాలు, తాకట్టు పెట్టుకోవడం, టికెట్ వచ్చాక పెడదామా, ఇంకా అనౌన్స్ అవ్వని వాళ్ళు వెయిటింగు, టికెట్ వస్తే ఆడవాలా రాకపోతే ఆడవాలా అనే సంశయం ఈ పరిస్థితుల్లో ఉంది. నా వరకు నాకు ఈ 3 ఏళ్లలో డెవలప్మెంట్ ఏంటంటే, జగన్ కానీ, పవన్ కానీ, చంద్రబాబు కానీ, ఎంచేతో తెలియదు కానీ చంద్రబాబు గారు కూడా నాకు చాలా గౌరవం ఇచ్చి మాట్లాడారు. చాలా ఎక్కువ సమయం కేటాయించారు. నేను చెప్పిన దానికి అంగీకరించారు. తర్వాత జరగలేదనుకోండి, అది వేరే విషయం. నేను చెప్పిన దాన్ని సూత్రప్రాయంగా పార్లమెంట్లో క్వశ్చన్ పెట్టండి అన్నదానికి ఆయన అంగీకరించారు. ఇక్కడ నిలబడుతున్న వాళ్ళని చూస్తే అన్ని పార్టీల్లో నిలబడుతున్న వాళ్ళలో నాకు వ్యక్తిగత మిత్రులు కొందరు, పాత పార్టీలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు కొందరు, వీళ్ళందరూ ఉన్నారు. అందుచేత నేను ఈ ప్రెస్ మీట్ తర్వాత ఏప్రిల్ 11 పోలింగ్ అయ్యే వరకు ఇంకా మీడియా ముందుకు రాను. ఏదైనా పాలస్తీనా ఇష్యూ, కాశ్మీర్ ఇష్యూ, లేకపోతే వియత్నాం ఇష్యూ, మన స్టేట్కి సంబంధం లేనటువంటి ఇష్యూలు ఏమైనా వస్తే ఎవరన్నా గొట్టగొట్టుకొచ్చి చెప్పాలి నువ్వు అంటే తప్పనిసరి అయితే చెప్పాలేమో తప్ప రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇది ఆఖరి ప్రెస్ మీట్. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్. ఉదయిస్తున్న సూర్యునితో
ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.